హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కళ్యాణి భూషణం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్స్లో చెప్పేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నా సిల్క్ శారీ కలెక్షన్. సో ఈరోజు అయితే నా శారీ కలెక్షన్ అంతా మీకు చూపించేస్తాను. అంటే నా పెళ్లి పట్టు చీరలు అన్నీ మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో మీలో మీకు ఈ శారీస్లో ఏది నచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో ఇవ్వండి. అండ్ ఐ విల్ ఇంప్రూవ్. ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ నెగిటివ్ కామెంట్స్. ఎందుకంటే ఇప్పుడే కదా నేను ఛానల్ పెట్టాను, నేర్చుకుంటున్నాను. సో ఫర్దర్గా నేను అనేది డెవలప్ చేసుకున్నాను, ఇంప్రూవ్ అవుతాను. సో కొంచెం చెమట్లు పడుతున్నాయి, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మీకోసమే నేను లైట్, ఫ్యాన్ రెండు ఆఫ్ చేశాను. సో దట్ సౌండ్ అనేది ప్రాపర్ క్లియర్గా ఉంటుంది అనేసి. సో ఈరోజు అయితే నేను నా ఫస్ట్ శారీ అయితే ఇది నా ఫస్ట్ శారీ. సో ఇది నా ఫస్ట్ పట్టు చీర అనమాట. ఇది యాక్చువల్గా మదనపల్లిలో గంగోత్రి సిల్క్స్లో అయితే తీసుకున్నాను. ఇది ఎప్పుడు తీసుకున్నాను అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ షో లాగా జరుగుతుంది కదా, అందులో బ్రైడల్ వేర్కి మన హిందూ బ్రైడల్ వేర్ వేసాను అనమాట. సో తెలుగు అమ్మాయి. సో అందులో నేను ఫస్ట్ కట్టుకున్న శారీ ఇది. అప్పట్లోనే నాకు ఆల్మోస్ట్ 2016 ఆ టైంలో నాకు అరౌండ్ 4000 or 5000 సంథింగ్ పడింది. ఇది ప్యూర్ పట్టు అనమాట. అప్పుడు ఇలాగే వచ్చేవి డిజైన్స్. ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది కదా, ఒక 2 years ఆఫ్టర్ చేంజ్ అయ్యింది. ఐ షో యూ. సో ఇది ఇలా పళ్ళు వస్తుంది అనమాట. ఇక్కడ మనకు సో ఇది పళ్ళు వస్తుంది. అండ్ ఇది బార్డర్ వచ్చేసి ఇది బార్డర్ వస్తుంది. సో దీంట్లో బ్లౌజ్ కూడా ఇలాంటిదే ప్లెయిన్ వచ్చిందనమాట. ఇలా మనకు ఆల్ ఓవర్ శారీ ఇలా ఈ కలర్లో వచ్చింది. సో అప్పుడు నేను 2016లో చాలా సన్నగా ఉన్నాను. ఆ బ్లౌజ్ ఇప్పుడు పట్టదు. సో దాంట్లోకి నేను వేరే బ్లౌజ్ అయితే తీసి స్టిచ్ చేయించాను. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇంకో వీడియోలో చేస్తాను. అది కూడా చూడండి. ఈ వీడియో ఆఫ్టర్ నెక్స్ట్ వీడియో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా పెళ్లి చీర. పెళ్లి ఈవెంట్స్లో నేను కట్టుకున్న శారీ. సో దీనికైతే నేను ఇలా చేయించాను అనమాట. వర్క్ అంతా కూడా అరౌండ్ మీకు కనిపిస్తుందా? సో ఇలా అయితే చేయించేసాను. మొత్తము 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్. అండ్ ఇక్కడ సేమ్ అలా పింక్, గోల్డ్, గ్రీన్ అలా చేయించారు. సో అండ్ శారీకి వస్తే ఇది వచ్చేసి మనకు పైట పార్ట్ వస్తుంది అనమాట. సో పైట వచ్చేసి మనకు పింక్ కలర్లో వచ్చింది. అండ్ శారీ వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది అనమాట మనకు. సో ఇదేమంటే అప్పుడు మనకు కనిపిస్తుందా? సో ఇలా రెండు జుమ్కా టైప్ వచ్చింది. ఈ పక్క ఆ పక్క నెమలి వచ్చి జుమ్కా టైప్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇది వస్తుంది. అండ్ బార్డర్కి వచ్చేసరికి మనకు చూపిస్తున్నాను. సో ఇలా త్రీ కలర్స్ వచ్చిందనమాట. పింక్, గ్రీన్, ఇలా సేమ్ కింద పింక్. సో బార్డర్కి వచ్చేసి మనకు ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. ఇదంతా ఆల్ ఓవర్ ఎలిఫెంట్స్. అండ్ ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది. సో శారీ పిక్స్ అన్ని కూడా నేను కట్టుకున్నవి మ్యాక్సిమం నేను పక్కనే అటాచ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో ఇదైతే ఆల్ ఓవర్ ద శారీ. ఇది పళ్ళు అండ్ ఇది శారీ. సో ఇదే నేను ఇది నేను తీసుకోలేదు, మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి తీసుకున్నారనమాట. బట్ నా పెళ్ళి టైంకి మా నాన్న అయితే లేరు. బట్ దిస్ శారీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే మా నాన్న నా కోసం తీసుకున్నారనేసి. సో ఇది కూడా నేను రాధాకృష్ణలో పర్చేస్ చేశాను అనమాట. నేను అసలు లేను, అప్పుడు ఆఫీస్లో ఉండే. మా నాన్న వాళ్ళు సమ్ అకేషన్కి మా నాన్న నా కోసం ఈ శారీ నచ్చి తీసి పెట్టారనమాట. అది ఈ శారీ. సో
నెక్స్ట్ శారీ వచ్చి ఇది నార్మల్ శారీనే అండి, ఏం కాస్ట్లీ ఏం కాదు. ఇది వచ్చేసి నాకు అరౌండ్ అప్పట్లో 13,000 పడింది రాధాకృష్ణలో. ఎప్పుడు అంటే 2019 ఆ టైంలో 13,000 పడింది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ శారీ వచ్చేసి 4,500 or 5,000 ఆ రేంజ్లో పడింది. ఎప్పుడు 2016 ఆ టైంలో. సో ఇదేమంటే ఇప్పుడు రెగ్యులర్గా అన్ని షాపింగ్స్లో కూడా దొరుకుతున్నాయి కదా, ఒక 2,000 or 3,000కి ఐ మీన్ లైక్ ఇక్కట్ పట్టులో సెకండ్ క్వాలిటీ అని వస్తాను కదా, అది అనమాట. సో ఇది ఏదైనా చిన్న చిన్న ఐ మీన్ పెళ్ళయ్యాక చిన్న చిన్న పూజలకి అలా కట్టుకోవడానికి మా అమ్మ తీసుకున్నారనమాట ఈ శారీ. మా 4 సిస్టర్స్కి తీసుకున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. సో ఐ చూస్డ్ దిస్ వన్. గ్రీన్కి ఈ బార్డర్ అనేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో నెక్స్ట్ శారీకి అయితే టజల్స్ ఇలా ఇచ్చేసాను నేను. సో కనిపిస్తుందా? సో ఈ శారీలో బ్లౌజ్ అనేది ఇది వచ్చింది. బట్ నేనైతే వేరే బ్లౌజ్తో పెయిర్ చేశాను పర్పుల్ కలర్లో, ఐ మీన్ ఈ కలర్లో. సో నేను చెప్పాను కదా, నా బ్లౌజ్ కలెక్షన్ అనేది మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఇది నా పెళ్లి శారీ. సో ఇది ఏమంటే నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, బెంగళూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. సో అక్కడ ఏమంటే నాకు 25,000 పైన పడింది శారీ. సో నేనైతే పర్టికులర్గా నాకు గోల్డ్ గ్రీన్ ఇలా వచ్చిన షేడ్సే కావాలి అని తీసుకున్నాను అనమాట. చాలా షాప్స్ తిరిగాను ఈ శారీ కోసం అయితే మాత్రం నేను. సో ఇది ఫుల్ బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మొత్తం నెమలి వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఫుల్ శారీ అయితే, ఇంత బిగ్ బార్డర్. ఇంకా నెక్స్ట్ పళ్ళు ఇది వచ్చేసింది. అండ్ శారీ అయితే మాత్రం ఇది వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఫుల్ గోల్డ్ వచ్చి ఐ మీన్ గోల్డ్ షైనింగ్ వస్తుందండి కొంచెము. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లీవ్స్తో మనకు గ్రీన్ మెరూన్ కలర్ అన్నీ ఉంటాయి. సో ఇది నా శారీ. సో నేను పిక్స్ అయితే పక్కన అటాచ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో అండ్ దీనికి టజల్స్ వచ్చేసి నేను సింపుల్గానే వేయించాను అనమాట శారీస్కి, ఎందుకంటే ఎప్పుడు ఒక్కసారే కడతాము అనేసి ఎక్కువగా వేయలేదు. సో హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇలా చిన్న చిన్నగా కొట్టించాను. సో ఈ శారీ అయితే నాకు 25,000 అరౌండ్ పడింది. అరౌండ్ కాదు, 25 to 28 ఇన్ బిట్వీన్ పడింది, 25 కూడా కాదు. సో నెక్స్ట్ ఈ శారీ. సో ఇదేమంటే నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట, బెనారస్ పట్టు అనేసి. సో పెళ్ళయ్యాక మా పిన్ని నాకు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఇచ్చారనమాట. ఐ మీన్ లైక్ పెళ్ళయ్యాక బట్టలు పెడతారు కదా, సో అలా నాకు తను శారీ తీసుకోమని ఇస్తే సో నేను దాంట్లో ఇదైతే తీసుకున్నాను. సో ఇది ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట, ప్యూర్ బెనారస్ పట్టు అండి. ఇది మింత్రాలోనే తీసుకున్నా, లింక్ అయితే ఇస్తాను చూడండి. సో డిఫరెంట్ కలర్ కాంబోలో కావాలి అనేసి ఇలా తీసుకున్నాను. సో దీనికి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది అనమాట. నేను ఇంకా పళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇలానే వస్తుంది, లైక్ ఇది పళ్ళు వచ్చింది, కనిపిస్తుందా? సో శారీ అంతా కూడా ఇలా ఫ్యాన్సీగా కొంచెం కుందన్స్ వచ్చాయి. అండ్ బార్డర్ కూడా ఇందాక మీరు చూసారు కదండి, అలానే వచ్చాయి అనమాట. ఇలా బార్డర్ వచ్చేసింది. సో పిక్ అయితే పక్కన అటాచ్ చేస్తాను చూడండి. సో ఇందులోకి అయితే నాకు ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. సో నాకు ఈ బ్లౌజ్ నచ్చలేదు, సో నేను స్టిచ్ చేయించుకోలేదు. సో ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ ఒక్కటే అయిపోతుంది అనేసి నేను దీంట్లోకి వైట్ కలర్ స్టిచ్ చేయించుకున్నాను. సో అది కూడా మీకు పిక్ పక్కన అటాచ్ చేస్తాను. అండ్ మగం వర్క్ కలెక్షన్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక శారీ. ఇది నా రీసెంట్ వరలక్ష్మి వ్రతం పూజకి కట్టుకున్న శారీ. నాకు కెమెరాలో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ ఇది ఆల్మోస్ట్ 3 కలర్స్ వస్తాయన్నమాట ఎగ్జాక్ట్లీ. ఒకటి బ్లూ నెమలి కలర్ అంటారు కదా, అలా నెమలి కలర్. సో ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా వచ్చేస్తుంది, చూపిస్తానండి. సో ఇలా నాకు మీకు కనిపిస్తుందా, ఇలా బుట్టలు వచ్చేసాయి అనమాట ఆల్ ఓవర్ ద శారీ. సో ఇలా ఇది సిల్వర్ బుట్ట. సో డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించి నేను తీసుకున్నానండి, ఏనుగులు వచ్చి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని గోల్డ్ అనమాట, ఇది మీకు కనిపిస్తుందా గోల్డ్.
అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంటే అలా వచ్చి ప్లస్ ఇలా లైన్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా మనకేమంటే లైక్ ఇక్కడ చూడండి, ఇది సిల్వర్ గోల్డ్ మిక్స్, ఇలా చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్ అయితే మాత్రం. నాకు చూడండి ఎంత బాగుందో. ఆల్ ఓవర్ ద శారీ ఇది వచ్చింది. ఇది నేను నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం మొన్న కట్టుకున్నాను అనమాట. సో బార్డర్ వచ్చేసరికి ఇలా పర్పుల్ వచ్చింది అనమాట శారీ. సో ఈ శారీ నేను లైక్ మా హస్బెండ్ నాకు కొనిచ్చారనమాట. అరౌండ్ సమ్ 13,000 అలా పడింది. సో నెక్స్ట్ టజల్స్ వచ్చేసరికి లైక్ కొంగు పట్టుకు వచ్చేసరికి నేను ఇలా వర్క్ చేయించాను. క్లోసా వర్క్ అంటారు కదా ఇప్పుడు, సో ఇలా చేయించాను అనమాట. నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి మాత్రం ఇలా వచ్చింది. ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదేమంటే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. నేను ఆ రోజు కట్టేసిన తప్పితే అక్కడక్కడ ఎల్లో పసుపు మరకలు అంతా కూడా ఉన్నాయి ఇంకా. సో అందుకే శారీ ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో ఇది కూడా నా బ్యూటిఫుల్ శారీ అనమాట. అన్నీ నేను అలా ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఇవంతా ఆల్మోస్ట్ డ్రై క్లీన్ అయిపోయి నీట్గా ఐరన్ చేసి పెట్టాను సెల్ఫ్స్లో. సో అలా పీకేస్తే కష్టం. ఇది ఇంకో శారీ. ఇది పైతాని పట్టు అంటారు కదా. ఇదేమంటే నాకు ఆఫీస్లోనూ ఏదో ఒక ఈవెంట్ ఉండే, అప్పుడు మా మదర్ వెళ్ళి పర్చేస్ చేశారనమాట. టజల్స్ అయితే ఇలా అవుతుంది. సో ఇది ఇక్కడ కాదు కొన్నది, తను ప్రొద్దుటూరుకి ఏదో పనుండి వెళ్ళారనమాట. మా మదర్ ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా లైక్ మేము 4 మెంబర్స్ సిస్టర్స్ కాబట్టి ఎక్కువ అమ్మాయిలకి షాప్ ఎక్కువ చేస్తుంటారు. సో ఆల్ ఓవర్ ద శారీ ఇది. సో ఇలా మనకు బార్డర్ వచ్చేసింది. సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ సమ్ 6,000 రూపీస్. ఎప్పుడు అంటే 2018 ఆ టైంలో. ఇప్పుడైతే మనకి ఇది అంటే వీటిలో ఇమిటేషన్ కూడా వచ్చాయండి. ఇవి అప్పట్లో మాకు ఒరిజినల్ అనో ఏదో చెప్పారు, నాకు ఐడియా లేదు. సో ఆల్ ఓవర్ ద శారీ ఏమంటే ఇలా మనకు హైలైట్ అవుతుంది అనమాట శారీ మొత్తం. ఆరెంజ్ వచ్చి ఆరెంజ్ పింక్ బ్లూ. ఇది ఇప్పుడు ఇలాంటి శారీస్ ఆల్మోస్ట్ 1,000-1,500 కూడా దొరుకుతున్నాయి, కానీ ఈ క్వాలిటీ అయితే లేదు. శారీ ఎంత బాగుంటుంది అంటే ఫ్రిల్స్ పెడితే చక్కగా కూర్చుంటుంది అనమాట, నీట్గా మొత్తం శారీ ఆల్ ఓవర్. ఈ పిక్ కూడా నేను పక్కన అటాచ్ చేస్తాను, మీరైతే చూడండి. సో దీంట్లోకి అయితే నేను వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. సో ఇది దీంట్లోకి చేయించుకున్నాను. సో నేను చెప్పాను కదా ఆఫీస్లో అనేసి. సో దీంట్లోకి మగ్గం వర్క్ అలా అయితే బాగోదు అనేసి మా మదర్ ఇండో వెస్ట్రన్ లాగా తను డిజైన్ చేశారనమాట నాకు. సో ఏంటంటే నాకు ఆల్మోస్ట్ మేము ఎక్కువ ఎక్కడ బొటిక్స్లో అలా కొనమనమాట. మ్యాక్సిమం మాకు మేమే కస్టమైజ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వీడియోస్లో నా బ్లౌజ్ కలెక్షన్, బ్లౌజ్ డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది అప్పట్లో ఇక్కడ 2019 ఆ టైంలో ఇలా ఆర్గన్జా క్లాత్, సాఫ్ట్ ఆర్గన్జా అండి, తీసుకునేసి ఇలా స్ట్రైప్స్ వచ్చింది తీసుకున్నారు తను. నెక్స్ట్ ఇలా బెల్ స్లీవ్స్ లాగా స్టిచ్ చేయించారు అనమాట. అసలు ఈ శారీ వేసుకుంటే ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే, ఇలా ముందు వీ నెక్ పెట్టించారు, సో బ్యాక్ హుక్స్ పెట్టించి వీ నెక్ పెట్టించారు అనమాట. సో నెక్స్ట్ అయితే ఇలా టజల్స్ చేయించారు. సో నా లైక్ డిజైనర్ బ్లౌజెస్ కూడా ఒకసారి నేను వీడియో చేస్తాను. సో ఇది ఒక శారీ 5,000 పడింది. నెక్స్ట్ ఇది బెనారస్ శారీ, బెనారస్ పట్టు. యాక్చువల్గా థింగ్ ఏంటంటే మాకు మదనపల్లిలో ఎక్కువ లైక్ కంచిపట్టు అయితే దొరుకుతాయి కనేసి ఇలాంటి బెనారస్ పట్టు, పైతాని పట్టు ఇలాంటివి అయితే వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఇది మా అమ్మ లైక్ 18,000 రూపీస్ పెట్టి కొన్నారు. ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ అగో. అప్పుడు కూడా సేమ్ ఇలానే లైక్ అప్పట్లో కాలేజ్ ఈవెంట్స్కి దేనికో కొన్నారు 18,000 పెట్టి. ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా వస్తుంది. సో ఇవి మాకు ఇక్కడ కాస్ట్ ఎక్కువ పడతాయి. సో ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చి లైక్ వాళ్ళు వేరే చోట నుంచి తెచ్చి మదనపల్లిలో అమ్ముతారు కాబట్టి. సో ఇలా ఆల్ ఓవర్ ద శారీ ఇలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. కట్టుకుంటే అసలు ఎంత వెయిట్లెస్ అంటే అసలు శారీ, అండ్ చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. అసలు లైక్ కుక్క పెట్టడం కానీ అలా అస్సలు అనిపించదు అనమాట.
సో ఇదైతే శారీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది నేను ఓపెన్ ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ నేను మడత పెట్టుకోలేను, మా అమ్మ కూడా లేరు అనేసి ఇప్పుడు. సో ఇలా, సో ఇది బ్లూ ఇలా ప్రింట్స్ అంతా ఇచ్చేసారు. సో దీంట్లోకి అప్పట్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్న బ్లౌజ్ ఇది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు పట్టదు మ్యాక్సిమం. సో దీంట్లోకి నేను వేరే బ్లాక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను, చూద్దాం. సో ఇలా టజల్స్ ఇచ్చేసినారు అప్పట్లో. జస్ట్ శారీకి వచ్చిన బార్డర్ పెట్టించారు అంతే. ఈ శారీ ఒకటి, ఇది కూడా చెప్పాను కదా 18,000 అరౌండ్ పడింది. ప్యూర్ బెనారస్ పట్టు. నెక్స్ట్ ఇది ఉప్పాడ. సో ఇదైతే ఉప్పాడ శారీ అండి. ఇది ఆల్ ఓవర్. ఇది నాకు మా పిన్ని తీసుకొచ్చారు. తను ధర్మవరంకి వెళ్ళారనమాట. ధర్మవరంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఉప్పాడ పట్టు శారీస్ తనకి కొనుక్కున్నారు. సో అప్పుడు నా కోసం అనేసి ఇది తెచ్చారు ప్యూర్. సో అక్కడ ఏమంటే మనకు ఉప్పాడ పట్టు 7,000 6,000 కలర్కి వచ్చేస్తాయంట. ఐ డోంట్ నో. సో ఇదైతే బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ద శారీస్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చేసాయి అనమాట మనకు. సో ఇలా పింక్ ఇలానే డిజైన్స్ అంతా వచ్చాయన్నమాట. మీకు ఎంత కనిపిస్తుందో నాకు. సో పిక్స్ అయితే పక్కన అటాచ్ చేస్తానండి. ఇదైతే మాత్రం భలే ఉంటుంది. అంటే ఒక గోల్డ్ షైన్, ఒక డార్క్ కూడా కాదు, ఒక అంటే ఎల్లో కాదు గ్రీన్ కాదు, మిడిల్ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది. సో బార్డర్ ఇలా, సో ఆల్ ఓవర్ ద శారీ ఇలా బుటాస్ వస్తాయి. అండ్ పళ్ళు అయితే ఇలా. సో టజల్స్ అయితే ఇలా స్టిచ్ చేయించేసాను నేను. కొంచెం పెద్దగా పెట్టించుకున్నాను అనమాట టజల్స్. సో బాగుంటుంది అనేసి. సో నెక్స్ట్ ఇంకో శారీ. సో నేను ఇందాక చెప్పాను కదా నా పెళ్లి పట్టు శారీ అండ్ నా ముహూర్తం శారీ. ఈ శారీ కూడా నాకు చాలా స్పెషల్. అంటే లైక్ నా ఫస్ట్ లైక్ మా అమ్మ నాన్న నాకు కొనిచ్చిన శారీ ఇది. పట్టులో కాస్ట్ పెట్టి మా అక్క పెళ్ళప్పుడు నాకు తీసుకున్నారనమాట ఇది. సో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ వచ్చి గోల్డ్తో వచ్చేస్తుంది. అండ్ బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. అండ్ టజల్స్ వచ్చేసరికి ఇలా స్టిచ్ చేయించానండి. మ్యాక్సిమం సేమే ఉంటాయి కానీ కొంచెం లైక్ ఒక పూస 2 పూసలు థీమ్ మారుతుంది అంతే. దీనికి ఇలా పెట్టించాను అనమాట. సో ఇది కూడా 15,000 అలా ఏమో పడింది నాకు. ఎప్పుడు రాధాకృష్ణలో మా అక్క వెడ్డింగ్ అయింది 2018. ఆ టైంలో నాకు ఈ శారీ 15,000 తీసుకున్నారు. చూడండి, కట్టుకుంటే మాత్రం చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో పిక్స్ అన్ని పక్కన అటాచ్ చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ. ఇది కూడా నేను రీసెంట్గా నా పెళ్ళయ్యాక తీసుకున్న శారీ అనమాట. చాలా బ్యూటిఫుల్. అంటే ఇది కెమెరాలో ఇంకా థిక్ కనిపిస్తుంది కానీ ఇంత థిక్ కలర్ లేదు, చాలా లైట్ కలర్, చాలా బాగుందనమాట. సో ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి అనమాట. ఫుల్ బ్రొకేడ్ శారీ అనమాట ఇది. సో ఇది కూడా ఇది నేను మా హస్బెండ్ దగ్గర కొనుక్కున్నాను. సో నాకు ఎంతకి ఇచ్చారంటే వాళ్ళు ఒరిజినల్ కాస్టే ఇచ్చారు. 13,000 ఏమో తీసుకున్నారు అనమాట ఈ శారీకి. సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. సో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కదా, సో అక్కడే అనమాట. సో నెక్స్ట్ దీనికి ఇది అయితే పళ్ళు వస్తుందండి. పళ్ళు వచ్చింది. సో నెక్స్ట్ ఇలా పెట్టించేసాను సింపుల్గా టజల్స్. సో ఈ బ్లౌజెస్ కూడా నేను పక్కన అటాచ్ చేస్తాను. చాలా బాగుంది. ఈ పిక్స్ కూడా పక్కన అటాచ్ చేస్తాను, మీరు చూడండి ఎంత బాగుందో శారీ అసలు ఓవరాల్. సో నేనేమంటే ఇవంతా డ్రై క్లీన్ చేశారు కాబట్టి నేను మళ్ళీ మడత పెట్టుకోవడానికి కష్టం అనేసి నేను ఎక్కువగా చూపించట్లేదు. మడత ఓపెన్ చేయట్లేదు, డోంట్ మైండ్. సో ఈ శారీ
ఇది కూడా నా ఫేవరెట్ శారీ. సో ఇప్పుడు పర్పుల్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా శారీస్లో. సో ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఇది బెనారస్ పట్టు అనే ఏదో చెప్పారు. నేను ఇది ఇంకా కట్టుకోలేదు. లాస్ట్ వినాయక చవితికి మా హస్బెండ్ కొనిచ్చారనమాట. నేను మా హస్బెండ్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ అక్కడ వెళ్ళినామన్నమాట. సో ఎలా ఉంటుందో ఏమో అనేసి వెళ్ళాను. సో దీనికైతే నేను ఆల్ ఓవర్ ఇలా లేస్ అయితే స్టిచ్ చేయించాను. ఇప్పుడు లేసెస్ ఎక్కువ వస్తున్నాయని. సో నేను ఎక్కువ లేసెస్ స్టిచ్ చేసి శారీని పార్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు. శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనకు టజల్స్ ఇలా వచ్చాయి. ఇవి నేను స్టిచ్ చేయించిన టజల్స్ అయితే కాదు. సో వాళ్ళే ఇచ్చారు టజల్స్. సో నెక్స్ట్ సో ఆల్ ఓవర్ పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. శారీ మొత్తం పళ్ళు ఇలా వచ్చేసింది. మీకు కనిపిస్తుందా? నెక్స్ట్ శారీ అయితే మాత్రం ఇలా వచ్చింది. చూపిస్తాను చూపిస్తుందా? సో నేను చెప్పినట్టుగా ఇందాక ఇలా రౌండ్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఈ డిజైన్ ఏమంటారు నాకు తెలియదు. వాళ్ళు ఏమన్నా అంటే బెనారస్ ఏదో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. సో బిగ్ పళ్ళు వచ్చేసింది ఇలా. నెక్స్ట్ ఈ రౌండ్స్ అయితే ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ అలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఇది సిల్వర్ వచ్చింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది సిల్వర్, ఇది గోల్డ్, అలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. సో దీనికి నేనేం చేశానంటే ఆల్ ఓవర్ ద శారీ ఇలా లేస్ అనేది స్టిచ్ చేయించాను. సో ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. సమ్ 290 or 300 పడింది. సో దీంట్లో బ్లౌజ్ అయితే నేను ఇంకా వేయలేదు. బట్ నా బ్లౌజ్ కలెక్షన్ ఒకసారి అయితే తప్పకుండా చేస్తాను. సో బ్లౌజ్ కూడా ఏం చేశానంటే నేను ఈ లేస్ వేసి సింపుల్గా కుట్టించేసాను. సో ప్రధానికి మగ్గం వేయడం వల్ల లైక్ ఎక్కడికైనా సింపుల్ ఫంక్షన్స్కి కూడా నేను వేసుకెళ్ళేలాగా ఉండాలి అనేసి ఇప్పుడు నేను ఇలా చేయించాను. నెక్స్ట్ వచ్చి సిల్క్ శారీ వచ్చి ఇది అన్నమాట. ఇది సో ఇదేమంటే బెంగళూరులోనే తీసుకున్నాము మేము. సో మా మదర్ తీసిచ్చారు. ఈ కలర్ కాంబో కూడా చాలా బాగుందండి. సో ఇదైతే ఇది బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి సో ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది అనమాట. కొంచెం ఫ్యాన్సీ లాగా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ నో మోడల్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. చూడండి ఆల్ ఓవర్ శారీలో ఇలా వచ్చేసింది బుట్టాలు. మళ్ళీ మిగతాదంతా ఇలా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నారు మా మదర్ అయితే. సో దీనికైతే అదో ఇలా పళ్ళు వచ్చింది. సో ఇది కూడా దీంట్లో కూడా మా మదర్ ఏం చేశారంటే బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది అనేసి. యాక్చువల్గా దీంట్లోకి నాకు దగ్గర ఇంకో శారీలోది కాసులతో వర్క్ వచ్చింది. సో ఆ గ్రీన్ది దీనికి సరిపోతుంది అనేసి ఇది ప్లెయిన్గా స్టిచ్ చేయించేశారు మా మదర్. ఎందుకంటే ఎక్కడైనా చిన్న అకేషన్స్కి ప్రతిదానికి మగ్గం వర్క్ వేసుకోలేమో అనేసి ఇలా స్టిచ్ చేయించేశారనమాట. సో దీంట్లో నేను నా మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించినప్పుడు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఇవి నా దగ్గర ఉన్న కొన్ని శారీసే నావైతే. ఇంకా ఒక 4-5 శారీస్ అయితే మిస్ అయ్యాయి. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. సో అందులో ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇది అనమాట వైట్ అండ్ గ్రీన్. ఇదేమి ఫుల్ పట్టు కాదనుకుంటా నాకు తెలిసి, నాకు ఐడియా లేదు. సెమీ పట్టు ఏమో 3000 పెట్టి తీసుకున్నాము. సెమీ పట్టేలేండి. సో
ఇది దీంట్లోకి నేను బ్లౌజ్ కుట్టిలేదు, కానీ ఈ శారీ అయితే వేసుకున్నాను. ఇంట్లో ఏదో చిన్న పూజో ఏదో సత్యనారాయణ వ్రతమో ఏదో ఉండింటే దానికైతే ఏదో వేసుకున్నాను, నలుగులు వేసినప్పుడో ఎప్పుడో. సో వైటే కావాలి అనేసి మా అమ్మ తీసుకున్నారు, వైట్ అండ్ గ్రీన్. బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ ఉండడంతో నేను అది వేసేసుకున్నాను. దీంట్లో ఇంకా స్టిచ్ చేపిలేదనమాట. సో ఇదైతే ఒక శారీ వైట్ అండ్ గ్రీన్. సో చెప్పాలంటే ఇది ఒక క్రీమ్ కలర్ అనమాట, క్రీమ్కి గ్రీన్ వచ్చి. నెక్స్ట్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ, నాకు తాళి మార్చిన రోజు నేను కట్టుకున్న శారీ అనమాట. ఇన్స్టాలో కూడా ఆల్మోస్ట్ 1.6 మిలియన్ పైన వెళ్ళిన వీడియో ఇది. అండ్ నా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అండి ఈ శారీ. నా ఫ్రెండ్స్ అనే కాదు, ఎంతమంది అడిగింటారు ఈ శారీ. సో యా, శారీకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇది రోజ్ గోల్డ్. నాకు తెలీదు అంటే ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో, బట్ కానీ ఇదైతే నా శారీస్లో ది మోస్ట్ టాప్ శారీ, అంటే నాకు బాగా నచ్చిన శారీ అనమాట. సో ఆల్ ఓవర్ ద బార్డర్ అయితే ఇలా వచ్చింది, కనిపిస్తుందా, చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చిందనమాట. పిక్ అయితే పక్కనే అటాచ్ చేస్తాను. సో దీనిపైనే ఇంకో బార్డర్ లాగా ఇక్కడి వరకు డిజైన్ వచ్చిందండి. సో నెక్స్ట్ ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా డిజైన్ వచ్చేసింది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో 2 సైడ్స్. సో దీనికి ఇలా నేను కుట్టించుకున్నాను టజల్స్. వెయిట్, ఐ విల్ ఓపెన్ అండ్ షో యూ. ఓ యా, ఇదైతే పళ్ళు అనమాట. నెక్స్ట్ ఇవి టెజల్స్. సో నేను వీటికి ఏమంటే ఇలా 2 పూసలు అంటారు కదండి, 2 పూసలు కుచ్చులు వేసుకున్నాను. సో ఆల్ ఓవర్ ద శారీ రియల్గా వేరే కలర్ కనిపిస్తుంది అనమాట. అంటే లైక్ ఈ రేషమ్ సంథింగ్ పింక్గా ఉంటుంది, కొంచెం ఈ థ్రెడ్ టైప్ వస్తుంది అనమాట. సారీ, షో యూ. ఈ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుందండి శారీ ఇదైతే మాత్రం కట్టుకుంటే. అండ్ చెప్పాలంటే నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది శారీస్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇది ఇక్కత్ శారీ. సో ఈ శారీ కూడా నేను ఆల్మోస్ట్ లైక్ 18,000 అలా కొనుక్కున్నాను అనమాట. ఎక్కడ అంటే బెంగళూరు మల్లేశ్వరం 8th క్రాస్లో ఒక షాప్లో కొన్నాను. షాప్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, ఏదో ర్యాండమ్గా వెళ్తుంటే అప్పుడు కొలీగ్స్తో వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట శారీ. ఇది 18,000. సో దీనికి కూడా శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది. సో ఈ శారీస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఐ మీన్ లైక్ ఇది ఒక బార్డర్ పైన అండ్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో చాలా బాగుందండి. సో దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక చేపించుకున్నాను. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ లైక్ దీంట్లో బ్లౌజ్ సేమ్, అంటే దాంట్లో నాకు ఆల్రెడీ మెరూన్ ఉందన్నమాట. సో ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది కట్టుకోవడానికి. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా అనేసి మా అమ్మ చిన్న బుట్టలు, బాహుబలి బుట్టలు అంటారు కదా, అలా బాహుబలి బుట్టలు పెట్టి ఇలా కుట్టించింది అనమాట శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది నాకు వడి బియ్యం పోసిన రోజు కట్టుకున్న శారీ అనమాట. పెళ్ళయ్యాక 1 monthకో 3 monthస్కో మా మదర్ వడి బియ్యం పోసారు. సో అప్పుడైతే నాకు ఈ శారీ పెట్టారనమాట. యా, అప్పట్లో పర్పుల్ గోల్డ్ బాగా ట్రెండ్ అయింది కదా. సో నేను కూడా మా అమ్మ అడిగితే అదే కావాలి అన్నాను. సో తనైతే ఇలా తీసుకున్నారనమాట శారీ, బిగ్ బార్డర్ వచ్చి, సో ఆల్ ఓవర్ పీకాక్స్ ఇలా వచ్చి మొత్తం. సో నెక్స్ట్ అయితే ఆల్ ఓవర్ ద శారీ ఇలా డిజైన్ వచ్చేసింది. సో ఇది కూడా 13,000 15,000 అయిందంట. నాకు కూడా సరిగ్గా తెలీదు, ఎందుకంటే మా మదరే కొన్నారు కాబట్టి తనకే ఐడియా ఉంటుంది. అంటే నాకు జస్ట్ ఇంత పడింది అని చెప్తారు కాబట్టి అది మాత్రం ఐడియా ఉంటుంది. బార్డర్ పైన ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ చూడండి, ఇది టిష్యూ శారీ, టిష్యూ సిల్క్ అంటారు కదా, కట్టుకుంటే కూడా ఎంత మెత్తగా నీట్గా ఉంటుందో. పక్కన పిక్ అటాచ్ చేస్తాను చూడండి మీరు. సో ఇది ఒక శారీ 18,000 ఎంతనో పడింది, 15 to 18 అండి, కన్ఫర్మ్గా నాకు తెలియదు, ఐడియా లేదు.
తెలియనప్పుడు తెలియదని చెప్పాలిగా. బట్ బడ్జెట్ అయితే చెప్తున్నాను. సో ఇదైతే రీసెంట్గా నేను తిరుమల కట్టుకోనిన్నాను. సో ఇప్పుడే డ్రై క్లీనింగ్ చేయించాను. నేను చెప్పాను కదా ఫోల్డ్స్ అన్నీ పోతాయి మళ్ళీ నేను వేసుకోలేను అనేసి. సో ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇదండి డిజైన్. చాలా అంటే ఈ మనకి యాక్ట్రెస్ వాళ్ళు స్నేహ వాళ్ళు కట్టుకుంటారు కదా ఆ టైప్. సో ఆల్ ఓవర్ ద శారీ. ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారికి కట్టిన శారీ. అండ్ నెక్స్ట్ బార్డర్ వస్తే పక్కన పిక్ అటాచ్ చేస్తాను చూడండి. బార్డర్ వస్తే ఇలా కొంచెం క్రీమిష్ షేడ్లో వచ్చింది ఎల్లోకి. సో ఇది శారీ. అండ్ వన్ సెకండ్ ఐ విల్ షో యూ ద. సో యా ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి. పళ్ళుతో పాటు ఇది టజల్స్ అనమాట. ఐ హోప్ ఇది పళ్ళుకి టజల్స్. సో టజల్సే నేను ఇలా పెట్టించాను. సో ఈ టజల్స్ కూడా చాలా కాస్ట్, 350 500 అలా తీసుకుంటారు కదా. అసలు ఎంత మ్యాన్ పవర్ కాస్ట్ అనిపిస్తుందండి మిషన్ పవర్ కంటే కూడా. మీరు ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా ఈ వ్లాగ్లో లాస్ట్ శారీ. సో నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను మింత్రాలో. మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్గా 15,000 పెట్టి సారీ 17,500 పెట్టి కొన్నారు అనేసి. సో ఆ శారీ అయితే ఇదే. నేను రిటర్న్ ఇవ్వలేదు, ఎందుకంటే తను అంత ఆశగా ఇష్టంతో కొన్నప్పుడు నేను ఇస్తే బాగోదు కదా. సో అందుకనేసి ఇవ్వకుండా పెట్టుకున్నాను మేబీ. సో ఇదంతా బార్డర్. దీనికి ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. సో ఇలా వచ్చేసిందండి ఆల్ ఓవర్. లైక్ చూడండి ఇక్కడంతా మనకు వచ్చింది. సో ఇది కూడా ఫుల్ చెక్స్ ప్యాటర్న్లో. సో ఈ కలర్. సో దీనికైతే టజల్స్ వాళ్ళే ఇచ్చేసారు. బట్ ఐ డోంట్ నో వెదర్ నేను ఇదే పెట్టుకుంటానో చేంజ్ చేస్తానో నాకైతే తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇది ఇంకో శారీ. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తాను ఆగండి. సో ఇదైతే శారీ అన్నమాట. పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. సో నేను ఇంకా ఇది కుట్టి ఓపెన్ చేయలేదు, కొట్టి లేదు, మీద కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఏదైనా దసరా వస్తుంది కదా. సో అమ్మవారికి పెట్టి తర్వాత ఏదైనా స్టిచ్ చేయిద్దాం అన్నట్లు పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇదేమి అంటే సేమ్ లైక్ ఒడిబియ్యం పోసింది మా అమ్మ 3rd monthలో అని చెప్పాను కదా. అప్పుడు జత చీరలు సంథింగ్ అంటే ఒళ్ళో పెట్టాలి అంటారు కదా. సో అప్పుడైతే మా మదర్ ఇది తీసిచ్చారనమాట నాకు. సో ఇదేం అంటే ఇమిటేషన్ పట్టే, ప్యూర్ పట్టు అయితే కాదు. సో బట్ this is also costed like some 6,000 rupees. 6,000 rupees రాధాకృష్ణలో తీసుకున్నారు. బట్ ద థింగ్ ఈజ్ నౌ డేస్ ముందు నేనే నా ఫ్రెండ్స్కి చాలా మందికి రెఫర్ చేస్తుండే రాధాకృష్ణని. యా ఐ టోల్ యూ రైట్. ఇంకా నేను అసలు ఇదిగోండి 6,000 అన్నాను కదా. 5,475 రాధాకృష్ణ. సో బట్ కాకపోతే ఏంటంటే సో ఇదైతే ఆల్ ఓవర్ ద శారీ. సో ఇది బార్డర్ పింక్. ఇది ఇంకా నేను ఇది స్టిచ్ చేయించలేదు, లైక్ అలానే ఉందన్నమాట. అండ్ స్టిచ్ చేయించి ఇది బార్డర్. నేను ఎటు సో ఇది అయితే మాత్రం వీడియో. సో ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వేసుకుంటాం అనుకో. సో నా దగ్గర ఏమంటే ఇలా లైట్ పేస్టల్ కలర్స్ లీవ్ అనేసి మా మదర్ తీసుకున్నారనమాట. చాలా బాగుంది శారీ అయితే మాత్రం. సో ఇంతే, ఇది నా పట్టు చీరల కలెక్షన్ అయితే. సో మీలో ఎంతమందికి నా శారీస్ నచ్చినాయో, ఏవి నచ్చినాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ సజెషన్స్ అవి ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.